తెలంగాణలో అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ షురు అయింది. రెండోసారి అధికారంలోకి రావడంతో మొదలైన పదవుల పంపకం లోక్సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పీక్ చేరింది. జూన్లో మున్సిపల్ ఎన్నికలు, త్వరలో 10 ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులు కూడా వస్తుండడంతో పదవుల పందేరంతో నేతల్లో జోష్ నింపుతున్నారు గులాబీ దళపతి. వరుస పదవుల పంపకంతో టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఎన్నికల్లో భారీ మెజార్టీని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ వరుస ఎన్నికలకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 2 నెలలు కాకముందే 11 మంది విపక్ష ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే పెండింగ్ లో ఉన్న సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి గ్రామస్థాయి నేతల్లో జోష్ పెంచారు. సర్పంచ్ ఎన్నికలు కాగానే ఎంపీ ఎన్నికలు వచ్చేశాయి. ఒక స్థానం మిత్ర పార్టీ ఎంఐఎంకి ఇవ్వడం మినహా మిగిలిన 16 గెలుచుకుంటామన్న ధీమాలో ఉంది అధికార పార్టీ. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ కొత్త వారికి ఈసారి ఎంపీ టికెట్లు ఇచ్చింది టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చాక తమకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్లింది. దీంతో కొత్త పాత నేతల కలయికతో అందర్నీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది గులాబీ దళం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియక ముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమర శంఖం పూరించింది. ఈసీ నుంచి అనుమతి తీసుకుని లోక్సభ ఎన్నికల ఫలితాలు రాకముందే ఈ ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. జెడ్పీ చైర్మన్, డీసీసీఎం, డీసీఎంఎస్ పదవులను కైవసం చేసుకోవడానికి శ్రేణులను సమాయత్తం చేస్తోంది. అసెంబ్లీలో ఓడిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీటు దక్కని కొందరిని ఈ పదవులతో సంతృప్తి పరుస్తోంది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలను కూడా కంప్లీట్ చేసి అభివృద్ధిపై దృష్టి సారించేలా ప్రణాళిక రెడీ చేస్తోంది టీఆర్ఎస్. ఎమ్మెల్యే కోటాలో ఈ మధ్యే 5 నేతల్ని ఎమ్మెల్సీ పదవులు వరించాయి. మరో 10 ఎమ్మెల్సీలకు త్వరలోనే ఖాళీలు వస్తున్నాయి. సంఖ్యాబలం, మారిన రాజకీయ పరిస్థితులతో అన్ని సీట్లను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది టీఆర్ఎస్. అంతేకాక ఇక 3 రాజ్యసభ సీట్లు కూడా త్వరలోనే ఖాళీ అవుతాయి. వాటి కోసం చాలా మంది కీలక నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త వారిని ఈసారి రాజ్యసభకు పంపేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు తెలంగాణలో ఇంకో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. కొన్ని పదవులు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని త్వరలోనే భర్తీ చేయనుంది టీఆర్ఎస్. మరోవైపు 12 పార్లమెంటరీ సెక్రటరీలకు ఖాళీలున్నాయి. ఎమ్మెల్యేలకు ఈ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. విప్, చీఫ్ విప్ తో పాటు మండలి చైర్మన్ పదవులు కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి.